అక్రమ కట్టడాల కూల్చివేతలపై మరింత సమాచారం మా ప్రతినిధి రమణ అందిస్తారు. రమణ, చేస్తున్నటువంటి విస్తృత ప్రచారం విస్తృత కార్యక్రమాలు మనం చూస్తున్నాం. జలం జీవం పేరుతో, ఆ తర్వాత చెరువు గుండె చెరువు పేరుతో మనం చేస్తున్న ఈ కార్యక్రమాలకు ఒక విశేష స్పందన వస్తుందని చెప్పాలి. స్థానికుల నుంచి కూడా మంచి మద్దతు లభించడమే కాకుండా చాలామంది మనకి డైరెక్ట్గా అక్కడ ఎక్కడెక్కడైతే కబ్జాలు గురవుతుందో చెరువులు వాటికి సంబంధించిన వివరాలు కూడా నేరుగా అటు హైడ్రాకి ఏ విధంగా ఫిర్యాదులు అవుతున్నాయో హెచ్ఎంటీవీకి నేరుగా ఫోన్ చేసి మరి ఆ సమాచారం అందిస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. నిజానికి హైదరాబాద్ చెరువులకు సంబంధించి ఒక కొంచెం గుడ్ న్యూస్ అని చెప్పాలి. ఎందుకంటే చెరువులకు ప్రస్తుతం మనం ఏదైతే మన మీడియా పరంగా మనం చేస్తున్నటువంటి ఈ ప్రచార కార్యక్రమాలు కావచ్చు, ఎన్నో రోజులుగా చెరువుల ఆక్రమణకు సంబంధించి ఏ విధంగా చెరువులు ఆక్రమణకు గురవుతున్నాయి, హైదరాబాద్లో చెరువుల దుస్థితి ఏ విధంగా ఉందన్నది కళ్ళ కట్టే ప్రయత్నం మనం చేశాం. వాటన్నిటికీ కూడా ఒక స్పందన అయితే వస్తుంది. అన్నిటికన్నా ముఖ్యంగా ఇవాళ మనం మాట్లాడుకోవాల్సిన మంచి ఒక బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే ఆల్రెడీ ఈ చెరువులకు సంబంధించి నిన్నటి వరకు అక్రమాలు కూల్చారు ఇవన్నీ చెప్తున్నాం. కానీ ఇప్పుడు ఏదైతే దీనికి సంబంధించి అనుమతులు ఎవరిస్తున్నారు, ఎందుకంటే మనం ముందు నుంచి మాట్లాడుతున్నాం ఈ చెరువులు ఈ మొత్తం కబ్జాలకు గురి కావడంలో ప్రధాన పాత్ర ఖచ్చితంగా అక్కడ అధికారులు స్థానిక అధికారులు ఉంటారో మాత్రం కాదని నిజం. ఎందుకంటే వారు ఆ విధంగా యథేచ్ఛగా అనుమతులు ఇస్తుండడం మూలంగానే, ఎందుకంటే హైడ్రా అధికారులు ఎక్కడైతే లోకల్గా వెళ్ళి స్థానికంగా ఆ చెరువుల దగ్గర పరిస్థితిని పరిశీలించినప్పుడు అవన్నీ బఫర్ జోన్ ఎఫ్టీఎల్ పరిధిలో ఉంటాయి, వాటికి అనుమతులు ఉంటాయి. ఇప్పుడు వారంతా కూడా న్యాయ పోరాటం చేసే ప్రయత్నం చేస్తున్నారు. మేము ఆల్రెడీ లీగల్గా మేము అనుమతులు పొందామని ఒక ఫైట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. అందుకే హైడ్రా కొన్ని ప్రత్యేక అధికారులు ఇచ్చి మరి ఈ విషయంలో దూకుడుగా ముందుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. ఇవాళ 6 అధికారులకు ప్రధానంగా ఈ నోటీసులు అందాయి. ముఖ్యంగా సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఎకనామిక్ వింగ్లో ఈ మొత్తం 6 అధికారులపై ఫిర్యాదు చేయడం తప్పుడు కేసులు కూడా నమోదు చేశారు. ఖచ్చితంగా వీరిపై చర్యలు ఉంటాయని చెప్పి పదే చెప్తున్న సందర్భంలో ఇప్పుడు ఈ కేసులు నమోదు కావడం మాత్రం ఖచ్చితంగా వచ్చే రోజుల్లో భవిష్యత్తులో ఈ చెరువుల కబ్జాను అరికట్టడానికి అయితే ఒక ప్రధాన కారణం అవుతుంది. ఎందుకంటే హైదరాబాద్ అనేది ఒక చెరువుల నగరం. అలాంటి చెరువులన్నీ కూడా పూర్తిగా కనుమరుగే ప్రమాదంలో పడ్డాయి. మనం చూస్తూ ఉన్నాం ఎలాంటి దుస్థితి ఆ చెరువుల్లో ఉందో. ఒక్కొక్క చెరువు దగ్గర నుండి మన ప్రతినిధులు ఇచ్చేటువంటి ఆ న్యూస్ చూస్తుంటే, ఆ చెరువుల దుస్థితి చూస్తుంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరి గుండె చెరువు కావాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. అలాంటి చెరువులకు పూర్వవైభవం తీసుకురావాలని చెప్పి అందరం ప్రయత్నం చేస్తున్నాం. ఆ ప్రయత్నం మెల్లిగా సఫలీకృతం వైపు వెళ్తున్నట్టుగా అనిపిస్తోంది. కానీ ఈ దూకుడు ఇంకా కంటిన్యూగా కొనసాగి వచ్చే రోజుల్లో భవిష్యత్తులో వీటిని పక్కగా అమలు చేయాల్సిన బాధ్యత మాత్రం. ఎందుకంటే ఈ మొత్తం చెరువులకు సంబంధించిన కబ్జాలో మనం ప్రతిరోజు చెప్పుకుంటున్నట్టే తిలా పాపం తలా పిడికట్టినట్టుగా ప్రతి ఒక్కరి ప్రమేయం ఉంది. ఇందులో కొంటున్న వారే కాదు, ఇటు అనుమతులు ఇస్తున్న అధికారులపై కూడా ఈ యొక్క ప్రమేయం ఉంది. కాబట్టి ఈరోజు ఈ 6 అధికారులపై చర్యలకైతే ప్రస్తుతం, ఎందుకంటే మొత్తం భూమి ఏదైతే మొత్తం మనం ప్రధానంగా ఈ రియల్ ఎస్టేట్కి సంబంధించిన మాఫియా ఏ విధంగా పెరిగిపోతుందో పెంచిపెడుతుందో మనం చూస్తూ ఉన్నాం. అవన్నీ కూడా ఎక్కువ ఐటీ కారిడార్స్ అని చెప్పుకునేటువంటి ప్రాంతాలు. మనం షేర్లింగంపల్లి డివిజన్ కావచ్చు, అటు కూకట్పల్లి బాచుపల్లి ఆ పరిధిలో కావచ్చు, పూర్తిగా ఆకాశం కంటే ధరలు ప్రస్తుతం మనం చూస్తున్నాం. అలాంటి పరిస్థితుల్లోనే ఆ రియల్ ఎస్టేట్ మాఫియా అంతా కూడా చెరువులపై పడింది. చెరువుల్లోని భూముల్ని యథేచ్ఛగా కబ్జా చేస్తూ వాటిని మెల్లమెల్లగా మట్టిపోసి పూడ్చేసి చేసి కొన్ని చెరువులు చూసాం. మనం ఈరోజు చూసినా మన ప్రతినిధి చెరువులు చూస్తే అక్కడ అసలు చెరువే లేదు. వర్షం పడితే చాలా హైదరాబాద్ రోడ్లు చెరువులు అవుతున్నాయి, కానీ చెరువులకు వెళ్ళాల్సిన నీరు మాత్రం చెరువులకు వెళ్ళట్లేదు. అంటే ఎంత దుస్థితిలో మనం ఉన్నామో చూడొచ్చు. ఇలాంటి పరిస్థితులకు కారణమైనటువంటి వారిపై చర్యలకు హైడ్రా ఉపక్రమించడం అనేది మాత్రం ఖచ్చితంగా శుభపరిణామంగా చూడాలి. వచ్చే రోజులు ఇదే దూకుడు కొనసాగించి ఈ నీటి వనరులను కాపాడి భవిష్యత్ తరాలకు నీటి లోటు లేకుండా చూడడంతో పాటుగా ప్రకృతి వనరులను కాపాడడం మూలంగా జీవానికి కూడా అది ఎంతో మంచి చేస్తుంది. కాబట్టి వచ్చే రోజుల్లో ఇంకా దూకుడుగా ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంది. అయితే ఇప్పుడైతే హైడ్రా తన దూకుడు కొనసాగిస్తుంది. ఆల్రెడీ ఇవాళ చూసాం మనం చాలా చోట్ల ఈ అక్రమ నిర్మాణాల కూల్చివేతలు కొనసాగుతున్నాయి. కొంత అంటే స్థానికంగా ఉన్న కొంతమంది ఎవరైతే 30-40 సంవత్సరాలుగా మేము ఇక్కడ నుంచి ఇక్కడ నివాసాలు ఏర్పడేసుకున్న మా పరిస్థితి ఏంటి అనేటువంటి పరిస్థితి చెప్తున్నారు. కొంతమంది బాధిత వ్యక్తం చేస్తున్నారు. కానీ ఎవరు చేసినా అది మిస్టేక్ అవుతుంది. కాబట్టి దానికి సంబంధించి అన్ని రకాల చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై కూడా ఉంది. ఎలాంటి చర్యలు తీసుకుంటారని మాత్రం మనం వేచి చూడాల్సి ఉంది. కానీ ఏదేమైనా హైడ్రా దూకుడును మాత్రం ఖచ్చితంగా అభినందించాలి. ఇక్కడ ప్రధానంగా చెప్పుకోవాల్సింది రాజకీయ ప్రాబల్యం, అంటే రాజకీయంగా ప్రముఖులు ఏదైతే ఉంటారో వారికి సంబంధించిన విల్లాలు కావచ్చు, మిగతా ఫామ్ హౌస్లన్నీ కూడా ఈ చెరువుల సరిహద్దుల ప్రాంతాల్లో ఈ బఫర్ జోన్లలో ఎఫ్టీఎల్లోనే ఉంటున్నట్టుగా మనం చెప్తున్న పరిస్థితుల్లో వాటికి సంబంధించి కూడా కొంత దూకుడుగా వెళ్ళే ప్రయత్నం చేస్తున్న పరిస్థితి ప్రస్తుతం అయితే కనిపిస్తున్నాయి. చూడాలి వచ్చే రోజుల్లో ఇదే దూకుడు కొనసాగుతుందా, ఏం జరగబోతుందో చూడాల్సి ఉంటుంది. శీలా. రైట్, థ్యాంక్ యూ రమణ.